ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. సముద్రం దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లి అవి ప్రబలినను ఎంత ఘోషించినను దాన్ని దాటలేకున్నట్లుగా నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధికి వణుకరా, ఇదే యెహోవా వాక్కు. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ దేవుని యొక్క మహాశక్తి, ఆయన సార్వభౌమ అధికారం చూడగలుగుతాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ సృష్టికర్త అయిన దేవుని యొక్క వర్ణింప శక్యం కాని శక్తి, చెప్ప శక్యం కాని ఆయన శక్తి ఇది. ఏమంట, భూమి మీదే 75% నీరు, 25% భూమి ఉంది అని ఎన్నో రోజులుగా సైంటిస్టులు చెప్తున్నమాట. మనకు తెలిసిన విషయం కూడా చదువుకున్న వాళ్ళందరికీ. అయితే ఈ నీళ్ళంతా భూమిని ముంచేయాలంటే పెద్ద సమయం ఏం పట్టదు, 1 సెకండ్ పడుతుంది దేవుడు అనుకుంటే. కానీ ఈ సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు, ఈ ప్రభావం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇసుక చేత దానికి సరిహద్దు నియమించినాడు. ఇసుకలో నీళ్లు పోస్తే అవి బయటికి వెళ్ళిపోతాయి, కానీ ఆ పనికిరాని ఇసుక, నీళ్ళ దగ్గర ఇసుక పనికిరాదు, నీళ్ళకు కొట్టుకొని పోతుంది. కానీ ఈ సముద్రముకు ఇసుకను సరిహద్దుగా పెడితే ఆ సముద్రము ఎంత పొర్లినా ఎంత ఘోషించినా ఆ ఇసుకను దాటలేవు. ప్రేమైన వల్ల చూడండి, మన ప్రభు యొక్క శక్తి, ఆయన యొక్క అత్యున్నతమైన ప్రణాళిక, జ్ఞానము వివేచింప శక్యము కానిది, మానవ జ్ఞానమునకు అతీతమైన జ్ఞానం. ఇసుక ఏమాత్రము, కేవలం ఇసుక సరిహద్దుగా, సముద్రము ఆ తొలుకులు, ఆ పొంగులు, ఆ తరంగములు ఎంత భయంకరంగా ఉంటాయి, వాటన్నిటిని కూడా ఆ ఇసుకనే ఆపేస్తుంది. ప్రేమైన వాళ్ళారు, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు రక్తంతో విమోచించబడి సంఘంలో నాటబడి సంఘంలో సేవ చేస్తూ పరిచర్య చేస్తూ బోధ చేస్తూ అన్నీ చేస్తున్న మన జీవితంలో మనకు కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఆటుపోట్లు వచ్చినప్పుడు, రోగాలు వ్యాధులు అనుమతించబడ్డప్పుడు అవి మనల్ని దాటకుండా, మన ప్రాణం తీయకుండా లేక మనల్ని నాశనం చేయకుండా ఆపడానికి సామర్థ్యం ఉన్న దేవుడు మన దగ్గర ఉన్నాడనే విషయం మనం మర్చిపోతాం. ఇదేం మాత్రం మరవద్దు. మనం ఆయనకు భయపడి, ఆయనకు భయభక్తులు నిలిపి ఆయనతో ఉంటే మన చుట్టూన్న వాళ్ళు ఎంత మనల్ని ముంచేయాలన్నా, ఎంత అవమానపరచాలన్నా, ఎంత తొక్కేయాలనుకున్నా, ఎంత మనల్ని తీసివేద్దామనుకున్నా, సంఘంలో నుంచి కానీ లోకంలో నుంచి కానీ ఈ సమస్యలు మన మీదకి వచ్చి సాతానుడు ఎన్నిన చెలరేగినప్పటికీ అవన్నీ మనల్ని దాటిపోలేవు. మనల్నే వాటికి పైన ఉంచుతాడు దేవుడు. ఈ శక్తి గల ప్రభువు ఆయన నీ కొరకు నా కొరకే శిలువలో ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు. ఎందుకంటే వాటన్నిటిపైన విజయం పొందడానికి. ఆయన శిలువను జయించిన ప్రకారం మనం ఈ శిలువ ఏం చూపిస్తుంది? శ్రమలను చూపిస్తుంది. అదే రకంగా ఒక విశ్వాసికి ఈ లోకంలో అనేకమైన శ్రమలు, అనేకమైన నిందలు, అవమానాలు వచ్చినప్పుడు వాటన్నిటిని జయించడానికి సామర్థ్యం ఇచ్చే యేసు వైపు, యేసు పాదాల చెంత, యేసు మహిమ కొరకు మనం బతుకుతున్నామా? ఈ సముద్రం ఒకటి మనం ఉదాహరణగా తీసుకుంటే, ఈ సముద్రము ఇసుకను దాటనట్టుగా మనం కూడా ఈ సమస్య దగ్గర, ఈ రోగం దగ్గర, ఈవెన్ కరోనా దగ్గర మనం ఎంత ప్రపంచం వణికిపోయింది. ఎంతోమంది వెళ్ళిపోయినారు, మన చుట్టూ వాళ్ళు ఎంతోమంది లేరు. ఈనాడు మనం ఉన్నామంటే కేవలం ఆయన ఆ ఇసుక చేత ఎట్లా సరిహద్దు నియమించినాడు, మన చేత ఆ సమస్యలకు కూడా సరిహద్దుగా పెట్టినాడు. మనల్ని జీవమనే కృపావరంలో ఆయన కనికరమైన హస్తాల్లో మనల్ని కాపాడుతున్నాడు. ఉదయకాలం మన జీవితం ఆయన చేతుల్లో, ఆయన మేము కొరకు ఉండినట్లుగా చూసుకొని ఆత్మచేత నడిపించబడదాం. దేవుడే మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నిజమే, సముద్రము ఎంత పొంగినా దాటలేకుండా ఇసుక చేత సరిహద్దు నియమించినావు. మా జీవితంలో ఎన్ని వచ్చినా అవి దాటకుండా కూడా మమ్మల్ని తండ్రి స్వస్థపరుస్తూ లేవనెత్తున్న నీ ప్రేమకై స్తుతిస్తూ ముందున్న జీవితంలో నేను వెంబడించిన కృపని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.